నమస్తే, నేను మీ సతీష్. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈరోజు బిగ్ డే కాబోతోందా అనేటువంటి విశ్లేషణలోకి వెళ్తే, ఆయన కేసుకు సంబంధించి జరిగినటువంటి పరిణామాలు అందరికీ తెలిసిందే. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు సిఐడి ఆయన పైన ఒక కేసు నమోదు చేయడం, అది కూడా దేశద్రోహం కేసు నమోదు చేయడం, ఆయన్ని అరెస్టు చేసి మరి సిఐడి కార్యాలయానికి తీసుకురావడం, సిఐడి కార్యాలయంలో అర్ధరాత్రి వేళ ఆయన పైన ముసుగు కప్పుకున్నటువంటి కొంతమంది దుండగులు, మరి పోలీసులు అయితే కనుక ముసుగులు కప్పుకుని మాస్కులు పెట్టుకుని రావాల్సిన పని ఉండదు కదా, అలాంటి వారు వచ్చి ఆయన పైన ఒక దాడి చేశారు, ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారు. దానిపైన అప్పట్లో అయితే కనుక ఏ రకమైనటువంటి కేసులు నమోదు చేయలేదు. ఆయన పైన నమోదైనటువంటి కేసు నుంచి ఆయన బయటపడడానికి, తన ప్రాణాలు రక్షించుకోవడానికి రఘురామకృష్ణంరాజు గారు సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సి వచ్చింది. ఇంకా తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం కూడా ఆయన తన సొంత నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టలేనటువంటి కొన్ని పరిస్థితుల్ని, అలాంటి కొన్ని భయానకమైనటువంటి పరిస్థితుల్ని కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రఘురామకృష్ణంరాజు గారు తనపై జరిగినటువంటి కస్టోడియల్ టార్చర్ కేసు ఏదైతే ఉందో ఒక ఫిర్యాదు చేశారు ఆ అంశం పైన. దానిపైన నగరంపాలెం పోలీసులు మరి ఒక కేసు కూడా నమోదు చేశారు. ఆ కేసులో A1గా పివి సునీల్ కుమార్, అప్పటి సిఐడి చీఫ్, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ, A3గా జగన్మోహన్ రెడ్డి, A4గా విజయపాల్, అప్పట్లో ఆ విచారణ అధికారి రఘురామకృష్ణంరాజు గారు ఏదైతే కనుక ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టారో ఆ కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. A5గా డాక్టర్ ప్రభావతి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్, మరి ఆవిడే రఘురామకృష్ణంరాజు గారి పైన కస్టోడియల్ టార్చర్ జరిగింది అని ఆయన మ్యాజిస్ట్రేట్ ముందర చెప్తే, మ్యాజిస్ట్రేట్ మరి ఆయనకి అటు గవర్నమెంట్ హాస్పిటల్లో ఇటు ప్రైవేట్ హాస్పిటల్లో రెండు చోట్ల కూడా పరీక్షలు నిర్వహించి ఆ నివేదికల్ని ఇమ్మంటే మరి ఆయన పైన ఏ రకమైనటువంటి దాడి జరగలేదు, ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రదర్శించలేదు. ఆయనకి ఆ గాయాల రూపంలో కనిపిస్తున్నటువంటివన్నీ కూడా చర్మ సంబంధిత వ్యాధి వల్ల వచ్చినటువంటి మచ్చలు అని చెప్పి ఒక నివేదికనిచ్చారు. ఆవిడ్ని A5గా ఈ కేసులో పోలీసులు అయితే కనుక నమోదు చేశారు. ఇక ఈ కేసులో అప్పటి విచారణ అధికారిగా ఉన్నటువంటి విజయపాల్, ఆయన్ని మరి పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయన విచారించారు. ఆ తర్వాత ఆయన బెయిల్ పైన వచ్చారు. ఇక ఈ కేసులో A1గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్, ఆయన్ని కూడా విచారణకు పిలిచారు. ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే ఆ విచారణని కూడా ఆయన దాటవేశారు. ఎందుకంటే ఒక IPS అధికారి కాబట్టి విచారణని ఎలా ఎదుర్కోవాలి, ఎలా తప్పించుకోవాలి, ఎలాగా అందులో అంటే విచారణను దాటివేయాలి, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసే ఉంటాయి. మరి పోలీసులకు ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది? అందులోనూ అన్నేళ్ల సీనియారిటీ, అంత సర్వీస్ ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ గారికి అవన్నీ వెన్నతో పెట్టినటువంటి విద్యలు కాబట్టి ఆయన్ని విచారణకు పిలిచినప్పుడు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి సమాధానాలతోటి ఆయన విచారణని కూడా దాటవేసినటువంటి పరిస్థితులు. ఆ తర్వాత డాక్టర్ ప్రభావతి, ఆవిడ్ని విచారణకు పిలిచారు. ఆవిడ కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి ధోరణిలోనే ఆవిడ సమాధానాలు చెప్పి విచారణను ముగించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఈ కేసులో తాజా పరిణామాలు ఏమిటి అంటే, బీహార్ క్యాడర్కి చెందినటువంటి IPS అధికారి, అక్కడ DIGగా పనిచేస్తున్నటువంటి సునీల్ నాయక్, మరి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2021లో డెప్యుటేషన్ పైన బీహార్ నుంచి ఇక్కడికి తెచ్చుకున్నారు ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఎప్పుడైతే బీహార్ నుంచి ఆంధ్రప్రదేశ్కి డెప్యుటేషన్ పైన వచ్చారో ఆయన వచ్చినటువంటి అతి కొద్ది రోజుల్లోనే రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ అనేటువంటి సంఘటన జరిగింది. ఇక రఘురామకృష్ణంరాజు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదులో సునీల్ నాయక్ గారి పేరు కూడా పెట్టారు. ఆయన కూడా తన పైన దాడి చేశారు అని చెప్పి, ఆ రోజున కస్టోడియల్ టార్చర్ తన పైన ఏదైతే జరిగిందో అది జరిగేటువంటి సమయంలో సునీల్ నాయక్ అక్కడే ఉన్నారు. ఆయన కూడా ఈ టార్చర్ చేయడంలో థర్డ్ డిగ్రీలో కీలక భూమిక పోషించారు అని చెప్పి ఆయన పేరును కూడా ఫిర్యాదులో మరి పేర్కొనడంతో పోలీసులు సునీల్ నాయక్ గారిని విచారణకు రమ్మని చెప్పి 4-5 సార్లు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన అక్కడ ఆ నోటీసులకు స్పందించలేదు. దీంతో ఏపీ నుంచి మరి విచారణ అధికారి దామోదర్ గారి నేతృత్వంలోని ఒక బృందం మరి బీహార్లో పాట్నాకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మరి సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేద్దామని చూస్తే అక్కడ కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక హై డ్రామాను అయితే కనుక క్రియేట్ చేశారు సునీల్ నాయక్ గారు. తనకున్నటువంటి ఆ స్థాన బలం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ అధికారం, వీటన్నీ అడ్డం పెట్టుకుని పోలీసులు అరెస్ట్ చేయకుండా అక్కడ ఒక హై డ్రామా క్రియేట్ చేశారు. ఆ తర్వాత పాట్నాలో స్పెషల్ మ్యాజిస్ట్రేట్ కోర్టుకి తీసుకెళ్ళాక మరి ట్రాన్సిట్ వారెంట్ కోసం ఏపీ పోలీసులు అక్కడ ఒక పిటిషన్ దాఖలు చేస్తే మరి స్థాన బలం కింద ఆయన ఆ స్థాన బలాన్ని ప్రదర్శించుకుని ఏ రకంగా ఒక రిలీఫ్ను పొందారో అందరికీ తెలిసింది.
ఆ తర్వాత ఏపీ పోలీసులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరి ఈ కేసులో సునీల్ నాయక్ కీలకమైనటువంటి అభియోగాలు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ఆయన విచారణకు వచ్చే దిశగా ఆదేశాలు జారీ చేయండి అని ఏపీ పోలీసులు హైకోర్టుని కోరారు. హైకోర్టు కూడా సునీల్ నాయక్ మరి విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడంతో మరి అప్పటికే ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నటువంటి సునీల్ నాయక్ 7 రోజుల పాటు విచారణకు హాజరయ్యారు. ఇక 8వ రోజు అంటే ఈ నెల 12వ తారీఖు ఆయన 8వ రోజు విచారణకు హాజరు కావాలి. అదే రోజున ఆయనకు సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ పైన కూడా విచారణ జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎక్కడ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవుతుందో, ఒకవేళ హైకోర్టు కనుక ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తే పోలీసులు వెంటనే సునీల్ నాయక్ గారిని అరెస్ట్ చేస్తారు. అందుకని సునీల్ నాయక్ గారు ఆ విచారణ నుంచి తప్పించుకుని తన తల్లి అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి తాను తన తల్లి దగ్గర ఉండాలి అని ఒక 10 రోజులు వెసులుబాటు ఇవ్వండి అని కోరుతూ విచారణ నుంచి మినహాయింపు పొంది బీహార్కి వెళ్ళిపోయారు. ఇక న్యాయస్థానం కూడా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ కింద చూస్తారు కాబట్టి, అంటే మానవీయ కోణంలో కూడా న్యాయస్థానాలు ఆలోచిస్తాయి కాబట్టి తల్లి అనారోగ్యం అనేటువంటి కారణంగా ఆయనకి 12వ తారీఖున విచారణ నుంచి మినహాయింపునిచ్చారు. కానీ 23వ తారీఖున ఖచ్చితంగా సునీల్ నాయక్ గారు ఈ కేసులో రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరు కావాలి అని ఆదేశాలు జారీ చేస్తూనే మరి సునీల్ నాయక్ గారు వేసుకున్నటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాని విచారణను ఈ నెల 18వ తారీఖుకి అంటే ఈ రోజుకి వాయిదా వేశారు. ఈరోజు బిగ్ డే అని ఎందుకంటా ఉన్నాము అనంటే ఈ పరిణామాలన్నీ జరుగుతున్నటువంటి క్రమంలోనే మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. అదేమిటి అంటే ఈ కేసులో A2గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరించినటువంటి వ్యక్తి, ఆయన్ని కూడా పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలి అని అంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి కారణాలు ఏమిటి అంటే గతంలోనే ఈ కేసు ఎప్పుడైతే గనక నమోదయ్యి దీని దర్యాప్తు ప్రారంభమైనటువంటి తొలి రోజుల్లోనే పోలీసులు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి పాత్ర కూడా ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ఉంది అంటూ హైకోర్టులో ఒక మెమో దాఖలు చేశారు. ఆ తర్వాత వారం రోజుల పాటు సునీల్ నాయక్ని ఏదైతే విచారణ చేశారో ఆ విచారణలో ఆయన ఇచ్చినటువంటి అంశాలు, ఆయన చెప్పినటువంటి అంశాలని ఒక స్టేట్మెంట్గా రికార్డు చేసుకున్నారు. అందులోనే ఒక అంశం అదేమిటి అంటే మీరు రఘురామకృష్ణంరాజు గారిని ఎందుకు ఆ విధంగా కొట్టాల్సి వచ్చింది, ఎందుకు కస్టోడియల్ టార్చర్ చేశారు, ఆ సమయంలో ఆయన్ని సిఐడి కార్యాలయంలో ఆ రకంగా ఎందుకు ఉంచారు, అక్కడ వైద్యులు ఎందుకున్నారు, అసలు ఉన్న బలంగా ఆయన్ని హుటాహుటిన అరెస్టు చేసి తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమిటి అంటూ సునీల్ నాయక్ని విచారణలో విచారణాధికారిగా ఉన్నటువంటి దామోదర్ గారు ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన చెప్పిన సమాధానం ఇదే. పై అధికారుల ఆదేశాల మేరకే తాను ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది అని. పై అధికారులు అంటే ఇంకెవరుంటారు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి మరి పిఎస్ఆర్ ఆంజనేయులు. సో మొదట్లో పోలీసులు వేసినటువంటి మెమో ఏదైతే ఉందో దాన్ని బలపరిచేటువంటి కొన్ని అంశాలు మరి సునీల్ నాయక్ గారి స్టేట్మెంట్ రూపంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కూడా ఈ కేసులో విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అటు పోలీసులు మరొక పిటిషన్ దాఖలు చేయడంతో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందే అని అంటూ మరి ఆయనకు నోటీసులు కూడా ఇవ్వండి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ క్రమంలో ఇక్కడ 2 అంశాలపైన అయితే కనుక పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. అవేమిటి అంటే మరి 23వ తారీఖున సునీల్ నాయక్ గారు విచారణకు హాజరవుతారా అనేటువంటిది మొదటి ప్రశ్న. ఎందుకు అనంటే 18వ తారీఖున ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరుగుతుంది. ఒకవేళ హైకోర్టు కనుక ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే 23వ తారీఖున సునీల్ నాయక్ గారు పోలీసుల ఎదుట ఈ కేసులో విచారణకు హాజరవుతారు. ఆ విచారణకు హాజరైనటువంటి నేపథ్యంలో మళ్ళీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి సమాధానాలతోటే ఆయన ఆ విచారణని ముగించుకుని వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ హైకోర్టు కనుక ఈ రోజున ఆయనకి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తే ఆయన ఈ వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి సుప్రీంకోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ లభిస్తే ఆయన విచారణకు హాజరవుతారు. లేదు ముందస్తు బెయిల్ పైన విచారణ వాయిదాలు పడతా ఉంటే ఆయన కూడా 23వ తారీఖున మళ్ళీ విచారణకు హాజరు కాకుండా విచారణ నుంచి మినహాయింపులు కోరడం కానీ లేదా పరారయ్యేటువంటి అవకాశాలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి వాదన కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉంది. ఇక ఇదే సమయంలో ఏదైతే ఇంకొక ప్రశ్న ఏమిటి అంటే మరి పిఎస్ఆర్ ఆంజనేయులు
ఆయనకి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి నోటీసులు జారీ చేసే క్రమంలో పిఎస్ఆర్ ఆంజనేయుల్ని వేరుగా విచారణకు పిలుస్తారా, లేదు 23వ తారీఖున సునీల్ నాయక్ ఆయన్ని విచారణకు రమ్మన్నారు కాబట్టి అదే రోజున పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంటారా? మరి 23వ తారీఖునే పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా విచారణకి రావాలి అని చెప్పి పోలీసులు నోటీసులు ఇస్తే ఇద్దరిని కలిపి విచారిస్తారా, లేదా ఇద్దరిని విడివిడిగా విచారిస్తూ సునీల్ నాయక్ చెప్పినటువంటి అంశాలు ఆధారంగా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా మరి రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ దేనికి జరిగింది, దాని కారణాలు ఏమిటి, దాని వెనకున్న కుట్రకోణం ఏమిటి, అసలు ఆ రకంగా దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ దిశగా ఆదేశాలు ఎందుకు జారీ చేశారు, ఇందులో ఆనాటి సీఎంఓ పాత్ర ఏమిటి, ఎన్ని అంశాలపైన కూడా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులను మరి ప్రశ్నిస్తే ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు రాబడతారు. మరి ఈ కేసులో ఈ రెండు పరిణామాలపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో మరి ఈ కేసులో A1గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ వీళ్ళిద్దరి విచారణ అనంతరం మరొకసారి పివి సునీల్ కుమార్ని కూడా మళ్ళీ విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. అయితే వీళ్ళిద్దరి విచారణ సమయంలో విచారణకు సహకరించని నేపథ్యంలో మరి పోలీసులు ఒక పిటిషన్ అయితే గనక మరి హైకోర్టులో దాఖలు చేసి వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తదనంతరం ఈ కేసులో A1గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఆయన్ని కూడా విచారణ చేసి ఆయన్ని కూడా అరెస్టు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో విచారణాధికారిగా ఉన్నటువంటి దామోదర్ గారు ఆయన ప్రదర్శిస్తున్నటువంటి దూకుడు చూస్తే మాత్రం రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో అతి త్వరలోనే పోలీసుల అడుగులు తాడేపల్లి ప్యాలెస్ వైపు బడబోతా ఉన్నాయనేటువంటి సంకేతాలు కూడా సుస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ పరిణామాలన్నిటికీ కూడా కీలకంగా ఈరోజు పరిణమించబోతా ఉంది. అందుకే రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో ఈరోజు హైకోర్టులో చోటు చేసుకోబోయేటువంటి పరిణామాలు అనేటువంటిది ఒక బిగ్ డేగా కనిపిస్తూ ఉన్నాయన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతా ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.